చెప్పండి, గన్నవరం రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యే వంశీ గారికి ఆదరణ ఎలా లభిస్తుంది? వంశీ గారి ఆదరణ చాలా బాగుందండి. మొన్న చూసాం కదా, గన్నవరంలో జగన్ వచ్చినప్పుడు జనాభాని ఈసారి కన్ఫామ్గా మళ్ళీ థర్డ్ టైం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టైం వస్తారు. థర్డ్ టైం మన వల్లభనేని వంశీ గారు వస్తారు, కన్ఫామ్గా వస్తారు. జనాభా చాలా బాగా వచ్చారు, ఆదరణ బాగా చూసాం. మన పెరిగిల్లో కూడా చూసాం, చాలామంది బాగా వచ్చారు. చాలా యవనస్తులు కూడా చాలా ఎక్కువ మంది రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఎమ్మెల్యే వంశీ గారు అసలు నియోజకవర్గానికి ఏమేమి పనులు చేశారు? నియోజకవర్గంలో అన్ని గ్రామానికి సంబంధించిన అన్ని పనులు చేశారు. వాటర్ కావాల్సి వచ్చి, పొలంలో వాటర్ కావాల్సి వచ్చి మోటార్లు పెట్టించారు, గ్రామంలో రోడ్లు వేయించారు. ప్రతి ఒక్కరికి ఏ విధమైన సాయం కావాలన్నా ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులోనే అవని, లేదైతే ఆయన మనం ఒంటరిగా కలిసినా సరే ఆయన అందరిని కలిసి మా అవసరాలైనా సరే ఎవరెవరి అవసరాలను ప్రతి అవసరాన్ని తీర్చారు. విద్యార్థులకి ప్రతి సంవత్సరం తమ తగ్గ అమౌంట్ ఇస్తూనే ఉన్నారు. వైద్య రూపంలో అవనే కానీ, మళ్ళీ లేకపోతే వికలాంగులకి మన సైకిల్స్ టైప్లో కానీ, లేకపోతే మోటార్ సైకిల్స్లో కానీ ఈ విధమైన సహాయం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు గన్నవరం ప్రజలకి టచ్లోనే ఉంటూనే ఉంటారు. అనేక సంక్షేమాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు. అవి కారణంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం పదవిలోకి వచ్చి మనందరికీ మరిన్ని సంక్షేమాలు చేస్తారు. అది కాకుండానే మన వల్లభనేని వంశీమోహన్ గారు చాలామంది పేద ప్రజలకు కానీ ఏదో ప్రతి ఒక్కరికి దాన్ని సాయం చేశారు. చాలా వరకు చాలా పనులు చేసి మళ్ళీ ఇక్కడ వల్లభనేని వంశీ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. దమ్మున్న నాయకుడు మన వల్లభనేని వంశీ, దుమ్ము లేపేసే జగన్మోహన్ రెడ్డి.